జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలనపై మీ అభిప్రాయం? నా ఉద్దేశం ప్రకారం చాలా బాగుంది. జనాలకందరికీ అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెన్షన్ వ్యవస్థ బాగుంది. ప్రతి ఒక్కరికి పెన్షన్ టయానికి చేరుతుంది. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వికలాంగుల దగ్గర నుంచి అందరికీ వాళ్ళ ఇంట్లో కూర్చొని పొద్దున్న 5 గంటలకల్లా వాళ్ళకి పెన్షన్ అందుతుంది. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ పని జరుగుతుంది. తర్వాత చాలామందికి నిరుద్యోగులు చాలామంది ఇళ్లలో ఉన్నారు 10th చదివి కూడా పెళ్ళిళ్ళు అయ్యి, వాళ్ళందరికీ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఓన్గా ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా సంపాదించుకుంటున్నారు. దానివల్ల అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరిగిద్ది. మెయిన్గా అందరు ఇళ్లలో కూర్చోవడం వల్ల అది ఎంపవర్మెంట్ అనేది జరగదు. అండ్ మనిషికి డబ్బులు అనేది రాదు, చేతికి ఖర్చు అనేది జరగదు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల మెయిన్గా ఆర్థిక వ్యవస్థ అనేది పెరిగిద్ది. అప్పుడు అన్నీ ట్యాక్సెస్ అని అన్నీ జరుగుతాయి. ఆర్థిక పరంగా ఒక గ్రామం కానీ దేశం కానీ అంతా అభివృద్ధి చెందుతుంది, ఒక రాష్ట్రం కానీ. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటంటారు? వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి పని జరుగుతుంది. ఏ పని కావాలన్నా మెయిన్ వాలంటీర్ లేకుండా ఏ పని జరగదు. వాళ్ళకి బియ్యం దగ్గర నుంచి అండ్ పెన్షన్, వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు చాలా స్కీమ్స్ వచ్చినాయి. జగనన్న దీవెన కానీ, విద్యావసతి కానీ, అమ్మఒడి కానీ, మెయిన్గా చేయుత స్కీము, కాపు నేస్తాము, ఈబీసీ నేస్తాము, వీళ్ళందరికీ మహిళలకి ఆర్థిక సహాయం అనేది అందుతుంది. దీనివల్ల వాళ్ళు ఏదో ఒక సొంతగా వ్యాపారం అనేది చేసుకోగలుగుతారు. అండ్ చేసుకుంటున్నారు కూడా. కొంతమంది, చాలామంది చేసుకుంటున్నారు, కొంతమంది కాదు. పిల్లలకి మెయిన్ టయానికి కొంతమంది ఆర్థిక వ్యవస్థ అనేది బాగోదు ఫైనాన్షియల్గా చాలామందికి. ఈ జేవిడి స్కీమ్ కానీ, అమ్మఒడి స్కీమ్ వల్ల కానీ వీళ్ళకి టయానికి డబ్బు చేకూరి వాళ్ళు పిల్లల్ని చదివించగలుగుతున్నారు. ఈ సచివాలయం వ్యవస్థలో ఉపయోగం అంటారండి. కొంతమంది చెప్పడం ఏంటంటే అండి, సచివాలయం వ్యవస్థ వల్ల చాలా పనులు జరగట్లేదు అంటున్నారు. సచివాలయం వ్యవస్థ వల్ల చాలా పనులు జరుగుతున్నాయి. మెయిన్ నవరత్నాలు స్కీమ్, అందుకే ఈ సచివాలయం వ్యవస్థ ఏర్పడింది నా ఉద్దేశ ప్రకారం. దానివల్లే స్కీమ్స్ అన్నీ ప్రజలకి చేకూరుతున్నాయి. అంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నాయని జనాలకు కూడా తెలీదు. చాలా పథకాలు ఉన్నాయి, అంతకుముందు కూడా ఈ పథకాలు ఉన్నాయి, కానీ ఎవరికి తెలీదు. సచివాలయం వ్యవస్థ రావడం వల్ల వీళ్ళకి ఈ పథకాలు అనేది ఉన్నాయని తెలిసింది చాలామందికి. ఇంటింటికి రేషన్ వ్యాన్లు పెట్టారు కండి, ఈ వ్యాన్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారు? ఉంది. మెయిన్ పట్టణాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో దాదాపు ఉంటారు 100%. బట్ పట్టణాల్లో ఉండేసరికి కొంచెం నెగిటివ్ వస్తుంది టాక్. ఎందుకంటే పట్టణాల్లో జనాలు ఇళ్ళల్లో ఉండరు, అందరు పొలాల్లో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. వాళ్ళు సాయంత్రం పూట పొద్దున పూట మాత్రమే ఉంటారు. ఆ టైంలో ఉంటే అందరూ టైంకి తీసుకుంటారు బియ్యం. సో అది యూస్ఫుల్లే. ఈ 3 రాజధానుల మీద మీ ఒపీనియన్? 3 రాజధానుల మీద? 3 రాజధానులు కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందదు. సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడో ఉంది రాజధాని ఢిల్లీలో, మనకు వచ్చేసరి ఢిల్లీ ఎక్కడో లాస్ట్లో ఉంది నార్త్ సైడ్. బట్ ఇదంతా మనకి తెలీదు వెళ్ళడానికి. అండ్ అదే కనుక 3 రాజధానులు దేశం కూడా ఉంటే 4 సైడ్లో అభివృద్ధి అనేది చెందుతుంది. ఇప్పుడు మోడీ కూడా ఆలోచిస్తున్నారు ఇంకొక రాజధాని కంపల్సరీ పెట్టాలని చెప్పేసి. మన ప్రభుత్వం అని ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారండి, మీ ఏరియాకైనా వచ్చారండి? ఇంకా రాలేదు, వస్తారు. అది ఇంకా జరుగుతుంది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే పనితీరు నిజం చెప్పాలంటే ఆమె చేశారు కానీ అంతగా జనాల్ని పట్టించుకోలేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జనసేన, టీడీపీ, వైసీపీ? ఒకవేళ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే? జనసేన, టీడీపీ కలిసి చేసినా కూడా పోటాపోటీగా జగన్ పార్టీ వచ్చింది అనుకుంటున్నాం మేమైతే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తారండి, బాగానే చేశారు. ఈ పథకాలు మొత్తం అందుతున్నాయండి? అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయండి? అమ్మ ఒడి, డోక్రా గ్రూప్. ఈ డోక్రా గ్రూపులు అందరికీ అందుతున్నాయండి? అందరికి వస్తున్నాయి. ఈ
ఈ పథకాల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారండి? ఉన్నాయని చెప్తున్నారు. ఒక ఈ వాలంటీర్లు వచ్చి వర్క్ చేస్తున్నారండి? చేస్తున్నారండి. ఏమేమి చేస్తున్నారు వాళ్ళు? ఇళ్ళకి రావటం, పింఛన్లు ఇవ్వటం, ఏమన్నా కావాల్సినవి ఇవ్వటం అట్లా ఇస్తుంది. ఈ రేషన్ వాళ్ళ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారండి? ఉన్నాయి. ఇంటికి వచ్చి బళ్ళ మీద ఇచ్చి వెళ్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నాను? జగన్మోహన్ రెడ్డి వస్తారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3-4 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం? బాగానే ఉంది, బాగానే చేశాడు. మాకు పింఛన్ ఇచ్చింది ఆయన వచ్చి నాకే, ఆయన ఇయ్యలేదు మాకు పింఛన్. ఈ సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయండి? అందుతున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారండి? వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏమేమి పని చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళు బియ్యం అన్నీ వచ్చి డబ్బులు ఇస్తున్నారు, బియ్యం అవి ఇప్పిస్తున్నారు. ఈ డోక్రాలో ఉన్నారండి మీరు? డోక్రాలు. ఈ డోక్రా రుణమాఫీ జరుగుతుందండి? జరుగుతుంది, వేసాడు. ఇంకా దస్తాదికు దాల్తా మీరు పైసే. వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? పార్టీ గెలిచిద్దో ఇదే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారండి. ఈ రైతు భరోసా ఇస్తున్నారు, పిల్లలకి అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ అవి మొత్తం బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అది ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయండి? వాలంటీర్ ఉపయోగాలు బాగానే ఉన్నాయి. ఇళ్ళ బట్టి పింఛన్లు ఇస్తున్నారు, ఈ బియ్యం ఇస్తున్నారు, బాగానే ఉంది. సచివాలయం కూడా బాగానే ఉంది. ఏ పనులు చేస్తున్నారండి? ఎవరు? వాలంటీర్ అది పింఛన్లు ఇస్తున్నారు, ఇళ్ళ బట్టి బియ్యం, ఏమైనా పనులు మన చేసి పెడుతున్నారు. ఈ గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారండి. మీ ఏరియాకి వచ్చారండి? మా ఏరియాకి ఎవరు రాలేదండి ఇప్పటికి. అది వస్తారేమో కానీ తెలీదు, రాలా. ఈ ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ వచ్చే 24 ఎలక్షన్ కానీ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీయా, వైసీపీయా? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30 సంవత్సరాలు అనుమానం లేదు, అనుమానం లేకుండా వస్తాడు. ఒకవేళ ఆయన చేసే పనులు బాగుండయి. అది ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే జనసేన కాదు టీడీపీ పోటీ చేసినా రాడు, వైఎస్ఆర్ఏ గ్యారంటీ, అనుమానం లేదు.